ఏడాది సంక్రాంతి సీజన్లో ప్రేక్షకులను అలరించిన సినిమాల్లో నారీ నారీ నడుమ మురారి ప్రత్యేకంగా నిలిచింది. ఆలస్యంగా విడుదలైనప్పటికీ బలమైన మౌత్ టాక్తో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి హీరో శర్వానంద్కు భారీ రిలీఫ్ ఇచ్చింది. సక్సెస్ మీట్లో శర్వానంద్ మాట్లాడుతూ, సంక్రాంతికి వచ్చిన నా సినిమాలన్నీ హిట్టే. అందుకే వచ్చే సంక్రాంతికి తప్పకుండా వస్తా అన్నారు. అలాగే దర్శకుడు శ్రీను వైట్లతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై తన తదుపరి సినిమా సంక్రాంతికే ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి సీజన్ అంటేనే వినోదానికి, కుటుంబ ప్రేక్షకుల సందడికి ప్రతీకగా కాలం మారిపోయింది. అలాంటి పండగ సీజన్లో వరుసగా సినిమాలు విడుదలై ప్రేక్షకులను అలరించిన ఈ ఏడాది ప్రత్యేకంగా లాభపడిన హీరోగా శర్వానంద్ పేరు వినిపిస్తోంది. చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్కు తాజాగా విడుదలైన నారీ నారీ నడుమ మురారి ఊహించని స్థాయిలో హిట్ను, కెరీర్కు కావాల్సిన రిలీఫ్ను అందించింది. సంక్రాంతి సీజన్లో మిగతా సినిమాల కంటే ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చినా బలమైన మౌత్ టాక్తో రోజురోజుకీ స్క్రీన్స్ పెంచుకుంటూ ఈ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలవడం విశేషం. ఈ సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడిన శర్వానంద్ తన ఆనందాన్ని దాచుకోలేకపోయారు. ఈ కథ విన్న మొదటి రోజే ఇది ప్రేక్షకులను నవ్విస్తుందని, హిట్ అవుతుందనే నమ్మకం కలిగింది. రిలీజ్ డేట్ ఏదైనా సరే, కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అని చెప్పారు. సంక్రాంతి సీజన్ టాలీవుడ్కు ఎంత స్పెషలో గుర్తు చేస్తూ, నాకు సంక్రాంతి సెంటిమెంట్ బలంగా ఉంది. ఇప్పటివరకు సంక్రాంతికి వచ్చిన నా సినిమాలన్నీ విజయం సాధించాయి. అందుకే వచ్చే సంక్రాంతికి కూడా తప్పకుండా వస్తా అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో తన తదుపరి సినిమా వచ్చే సంక్రాంతికే ప్లాన్ చేస్తున్నామని వెల్లడించడం అభిమానుల్లో జోష్ నింపింది. దీన్ని బట్టి వచ్చే సంక్రాంతికి తొలి కర్చీఫ్ వేసిన హీరోగా శర్వానంద్ నిలిచాడు. శర్వానంద్కు సంక్రాంతి అనేది కొత్త కాదు. గతంలో ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి వంటి సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచి ఘన విజయం సాధించాయి. 2017లో చిరంజీవి, ఖైదీ నంబర్ 150, బాలకృష్ణ 100 చిత్రం, గౌతమీపుత్ర శాతకర్ణి లతో పోటీపడిన శర్వానంద్ శతమానం భవతి తో ఆ ఏడాది సంక్రాంతి విన్నర్ అనిపించుకున్నాడు. ఈ ఏడాది కూడా చిరంజీవి, రవితేజలతో పోటీపడిన ఈ యంగ్ హీరో సంక్రాంతి విన్నర్ అనిపించుకుంటున్నాడు. కలెక్షన్ పరంగా మన శంకరవరప్రసాద్ గారు చిత్రం టాప్లో నిలిచినా బడ్జెట్, బ్రేక్ ఈవెన్ పరంగా చూస్తే శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి ఈ సంక్రాంతి విన్నర్గా నిలిచిందని టాక్ వినిపిస్తోంది. మేకర్స్ కూడా పోస్టర్లలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. శర్వానంద్ తాను శ్రీను వైట్లతో సినిమా చేస్తున్నానని వెల్లడించగానే ప్రస్తుతం అందరూ ఆయన గురించే చర్చించుకుంటున్నారు. ఒకప్పుడు ఆనందం, వెంకీ, దూకుడు, బాద్షా వంటి బ్లాక్బస్టర్స్తో టాప్ డైరెక్టర్గా వెలుగొందిన శ్రీను వైట్ల ఆ తర్వాత కొంతకాలం వరుస పరాజయాలను ఎదుర్కొన్నారు. ఆగడు, బ్రూస్లీ, మిస్టర్ అమర్ అక్బర్ ఆంటోనీ వంటి సినిమాల తర్వాత ఆయనకు గ్యాప్ వచ్చింది. ఇటీవల గోపీచంద్తో చేసిన విశ్వం యావరేజ్గా నిలిచినా ఫుల్ రీ కమ్ బ్యాక్ మాత్రం ఇంకా రావాల్సి ఉంది. ఇప్పుడు శర్వానంద్తో చేయబోయే ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్పై ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా 2027 సంక్రాంతికి వస్తున్నట్లు శర్వానంద్ ప్రకటించడంతో అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి. మొత్తంగా చూస్తే నారీ నారీ నడుమ మురారి విజయంతో శర్వానంద్ మళ్లీ సంక్రాంతి హీరోగా తన స్థానం చాటుకున్నారు. ఈ ఊపుతో వచ్చే సంక్రాంతికి థియేటర్లకు రావాలని ఆయన చేసిన ప్రకటన టాలీవుడ్లో మరోసారి పండగ సీజన్ పోటీ ఆసక్తికరంగా మారనుందని చెప్పకనే చెబుతోంది.